Hello, my dear 10th class students of AP State Board. Welcome to Vedantu APNTS 9th and 10th channel. And this is me, your Sharon ma'am, Vedantu Social Master Teacher. Welcome to Pre-Final Series. సో మీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్కి మీ ప్రిపరేషన్ ఈజీ చేయడం కోసం ఈ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ సిరీస్లో ఆల్రెడీ ఒక 2 వీడియోస్ అయిపోయాయి. సో రైజ్ ఆఫ్ నేషనలిజం చాలా బ్యూటిఫుల్ వేగా నేను ప్రజెంట్ చేశాను. మీ అందరికీ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఇంకొక లెసన్తో అయితే మన సిరీస్లో కంటిన్యూ అవుతున్నాం. సో లెసన్ స్టార్ట్ చేసే కన్నా ముందు మన డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వేదాంతు వాట్సాప్, వేదాంతు ఇన్స్టాగ్రామ్, వేదాంతు టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ ఉంటాయి. వాటన్నిటిని ఫాలో అవ్వండి. వాటన్నిటిని ఫాలో అవ్వడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తుంది. మీరు వెంటనే ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్ కానివ్వండి, మన లైవ్ సెషన్ అప్డేట్స్ కానివ్వండి, చాలా వెంటనే యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా వేదాంతు ఏపీ ఎన్టీఎస్ 9th and 10th ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రీ ఫైనల్ సిరీస్లో ప్రతి వీడియో యొక్క షార్ట్ నోట్స్ స్వయంగా నేను తయారు చేశాను. చాలా బ్యూటిఫుల్ వేలో తయారు చేశాను. అండ్ అదంతా కూడా మీకు మన డిస్క్రిప్షన్లో షార్ట్ నోట్స్ పీడిఎఫ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఖచ్చితంగా షార్ట్ నోట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫైనల్ ప్రిపరేషన్లో ఇంక ఎగ్జామ్కి ఒక 40 days ఉన్నాయి అంతే. మరి ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మీరు ప్రతి చాప్టర్, ప్రతి లైన్ టు లైన్ తిరగలేరు, అంత టైం ఉండదు. సో నేను ఇచ్చే షార్ట్ నోట్స్ ద్వారా ఒక 10 pages పీడిఎఫ్ మీ ఒక చాప్టర్ రివిజన్ కంప్లీట్ చేసేస్తుంది. కెన్ యూ బిలీవ్ చేస్తారు. ఈ వీడియో అయిపోయేసరికి మీకే అనిపిస్తుంది నా వీడియో కానివ్వండి, పీడిఎఫ్ కానీ ఎంత యూస్ఫుల్ అవుతుంది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను ఏం కవర్ చేస్తానో చెప్పేస్తాను చూడండి. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్స్. ఐల్ టెల్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సెషన్లో ఏ చాప్టర్ డిస్కస్ చేసుకోబోతున్నాం మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసారు. ద హిస్టరీలో 3rd లెసన్, 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్లోని 3rd లెసన్, ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. ఈ లెసన్ యొక్క 1 షార్ట్ వీడియో అనుకోవచ్చు మీరు, లేదా క్విక్ రివిజన్ వీడియో అని కూడా అనుకోవచ్చు. సో ఈ షార్ట్ నోట్స్ ప్రిపేర్డ్ బై యువర్ షారోన్ మ్యామ్, అంటే నేనే. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఏపీ సోషల్ క్లాస్ 10 అండ్ దిస్ ఈస్ ద మైండ్ మ్యాపింగ్. ఇది కూడా నేనే ప్రిపేర్ చేస్తాను, నేనే క్రియేట్ చేశాను. ఎందుకంటే ఇది ఒక్క యానిమేటెడ్ ఇమేజ్తో మన లెసన్లో ఉన్న ప్రతి టాపిక్ మీకు అర్థమవుతుంది. అంటే మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అంటే ఇట్ ఈస్ లైక్ గ్లోబలైజేషన్. ప్రపంచాన్ని ఒక గ్లోబల్ వరల్డ్గా ఎలా మార్చబడింది అనేది మన యొక్క చాప్టర్. ఈ చాప్టర్లో ఫస్ట్ ప్రీ మోడర్న్ వరల్డ్ మోడర్నైజేషన్ కాకముందు ఎలా ఉండేది, ఆ టైంలో ట్రేడ్ అండ్ కల్చర్ ఏ విధంగా ఉండేది, అండ్ ఫుడ్ ఎక్స్చేంజ్ ఎలా జరిగింది. మనం రోజు తినే పొటాటోస్, చిల్లీస్, టొమాటోస్ ఇవన్నీ మన స్టేట్లో మన కంట్రీలో ఒరిజినల్గా పండినవా, లేదంటే వేరే వేరే కంట్రీస్ నుంచి మన వరకు వచ్చాయి అనమాట. అలా వచ్చాయి అంటే వాటి యొక్క ట్రాన్స్ఫర్ అనేది జరిగింది కదా, అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది. నెక్స్ట్ అంటే ఇక్కడ కంట్రీస్కి మధ్య రకరకాల విషయాలు ట్రాన్స్ఫర్ అవుతూ ఎక్స్చేంజ్ అవుతూ వచ్చాయి. ట్రేడింగ్ జరుగుతూ వచ్చింది, కల్చర్ ఎక్స్చేంజ్ అయింది, ఫుడ్ ఎక్స్చేంజ్ అయింది. అండ్ మరీ ముఖ్యంగా ఈ ప్రీ మోడర్న్ వరల్డ్ కాన్సెప్ట్లో మనం సిల్క్ రూట్స్ అంటే ఏంటి నేను తెలుసుకుంటాం. ఈ లెసన్ మొత్తంలో వన్ ఆఫ్ ద కోర్ టాపిక్ అని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత 19th centuryలో ఇండస్ట్రియలైజేషన్ ఎలా అయింది అనే విషయం గురించి చాలా వివరంగా ఈ లెసన్లో తెలుసుకోబోతాము. కొలోనియలిజం అంటే బ్రిటన్, ఫ్రెంచ్ లాంటి పెద్ద పెద్ద ఇంపీరియల్ కంట్రీస్ ఇండియా, ఆఫ్రికా అండ్ వియత్నాం ఇంకా కొన్ని ఏషియన్ కంట్రీస్ని కాలనీస్గా మార్చుకుని ఆక్రమించుకుని వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం మన కంట్రీలో ఉన్న రీసోర్సెస్ అంటే ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే ప్రొడక్షన్ బాగా చేయాలి, డిమాండ్కి తగ్గ సప్లై చేయాలి. సో ప్రొడక్షన్ బాగా జరగాలంటే వాళ్ళకి రా మెటీరియల్స్ కావాలి. ఫర్ సపోజ్ కాటన్ టెక్స్టైల్స్కి ఇంగ్లాండ్లో మంచి డిమాండ్ ఉంది. మరి ఆ టెక్స్టైల్స్ తయారు చేయాలంటే కాటన్ కావాలి. అండ్ కాటన్ వచ్చేసి మన ఇండియా ఇంకా కొన్ని ఏషియన్ కంట్రీస్లో బాగా దొరుకుతుంది. సో ఇలాంటి కంట్రీస్ని కాలనైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా కొలోనియలిజం అనేది స్టార్ట్ అయ్యింది. ఓకేనా, ప్లాంటేషన్ ఎకానమీ, బ్రిటిష్ గూడ్స్ ఇదంతా తెలుసుకుంటాం. తర్వాత గ్లోబల్ ఎకానమీ 1929లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకనామిక్ క్రైసిస్. అంటే ప్రపంచ దేశాలు ఎన్నో ఆర్థిక పరంగా చాలా కష్టాలను చూసిన టైం పీరియడ్ అనమాట. అన్ఎంప్లాయ్మెంట్, వరల్డ్ వార్ 2, దాని తర్వాత జరిగిన డిస్ట్రక్షన్, డీకాలనైజేషన్. ఫైనలీ డీకాలనైజేషన్ అంటే ఏంటి, ఈ ఇంపీరియల్ కంట్రీస్ ఏవైతే ఇతర చిన్న చిన్న దేశాలను ఆక్రమించుకుని పరిపాలిస్తూ వచ్చాయో లాస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత ఆ కాలనీస్ అన్నిటికీ కూడా ఇండిపెండెన్స్ లభించింది. దాన్నే మనం డీకాలనైజేషన్ అని అంటాము. తర్వాత మోడర్న్ గ్లోబలైజేషన్. సో మోడర్న్ టైంలో గ్లోబలైజేషన్ ఎలా జరుగుతుంది, ప్రీ మోడర్న్ వరల్డ్లో ఈ విధంగా జరిగేది. ట్రేడ్, కల్చర్, ఫుడ్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉండేది.
మరి మోడర్న్ వరల్డ్‌లో ఏవి ట్రేడ్ అవుతూ వచ్చాయి? ఇవన్నీ విషయాలు తెలుసుకుంటాము. లాస్ట్‌లీ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా. మన ఇండియా మీద ఈ గ్లోబలైజేషన్, ఈ గ్లోబల్ వరల్డ్ యొక్క ఇంపాక్ట్ ఎలా పడింది? ఇదంతా తెలుసుకుంటాం. సో, ఈ మైండ్ మ్యాపింగ్ మీకు నచ్చితే ఇప్పటికిప్పుడే లైక్ చేసేయండి లెసన్‌ని. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్దాం. ఆ తర్వాత అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ యొక్క వీడియోలో ఆల్రెడీ చాప్టర్ యొక్క మైండ్ మ్యాపింగ్ చూసేసాము. నెక్స్ట్ చాప్టర్ సమ్మరీ. ఇప్పుడంతా చాప్టర్ సమ్మరీ డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత ఈ చాప్టర్‌కి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్ అనే కాదు. ఈ చాప్టర్‌లో ఎన్ని మ్యాప్స్ ఉన్నాయో అన్ని. నెక్స్ట్ ఈ చాప్టర్ బ్లూ ప్రింట్‌లో ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్‌లో ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వెషన్స్ వస్తాయి అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్. అంటే ఆ వెయిటేజ్‌లో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్, ఇంపార్టెంట్ ఇయర్స్, ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, ఇంపార్టెంట్ మ్యాప్. సో, మీకు అనిపించట్లేదు ఈ యొక్క వీడియోలో అన్ని యాస్పెక్ట్స్ కవర్ అవుతున్నాయి. మీ ఎగ్జామ్‌కి ఇదొక సూపర్ డూపర్ గైడ్ లాంటిదనమాట. సో, ఇంకా ఆలస్యం చేయొద్దు, స్టార్ట్ చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. షార్ట్ నోట్స్ తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోండి. సో, చాప్టర్ సమ్మరీ చూసేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబలైజేషన్ అంటే ఏంటి? తెలుగులో ప్రపంచీకరణ అంటారు. గ్లోబలైజేషన్ అంటే నథింగ్ నాన్న, ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం. వరల్డ్ ఎకానమీస్ అంటే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అంతా ఇంటిగ్రేట్ అవ్వడం. ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది? మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్. ఒక దేశం నుండి మరొక దేశానికి గూడ్స్ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉండడం వల్ల ఫర్ సపోజ్ ఎక్కడో యూఎస్ మిగతా కంట్రీస్ తయారు చేసిన ఐఫోన్ లేదా అనేక రకాల వస్తువుల్ని మన ఇండియాలో వాడుతున్నాం. అలాగే మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న కాటన్ టెక్స్‌టైల్స్‌ని ఇతర దేశాలన్నీ యూజ్ చేస్తున్నాయి. సో, గూడ్స్ యొక్క మూవ్‌మెంట్ జరుగుతుంది. సర్వీసెస్ యొక్క మూవ్‌మెంట్ జరుగుతుంది. క్యాపిటల్ ఫారిన్ క్యాపిటల్ మన ఇండియాలో ఇన్వెస్ట్ అవుతుంది. అలాగే మన ఇండియన్ ఎంఎన్‌సీస్ కూడా ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, క్యాపిటల్ మూవ్‌మెంట్ అవుతుంది. లేబర్ చాలామంది స్కిల్డ్ ఇంకా అన్‌స్కిల్డ్ పీపుల్ కూడా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. రకరకాల జాబ్ పర్పస్ కోసం. టెక్నాలజీ కూడా మూవ్‌మెంట్ అవుతుంది. సో, మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్, క్యాపిటల్, లేబర్, టెక్నాలజీ దీన్నే అంటే ఈ మూవ్‌మెంట్ వల్ల ఇంటిగ్రేట్ అవుతున్నాయి కంట్రీస్. దీన్ని గ్లోబలైజేషన్ అంటాము. అర్థమైందా? సో, గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచమంతా ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయిపోయి ప్రపంచాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. అండ్ దాంతో టెక్నాలజీ పెరుగుతుంది. అండ్ మనుషులకి రకరకాల ఆప్షన్స్ దొరుకుతున్నాయి అన్నిటిల్లో. నెక్స్ట్ ఈ మోడర్న్ టైమ్స్ కన్నా ముందు కూడా గ్లోబలైజేషన్ ఎగ్జిస్టెన్స్‌లో ఉంది. మీకు తెలుసా? ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్‌లో కూడా ట్రేడింగ్ జరుగుతూ ఉండేది. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ అంత బాగా డెవలప్ అవ్వలేదు. లైక్ ఏరోప్లేన్స్ ఇవేమీ లేవు. బట్ స్టిల్ కొన్ని రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ ద్వారా ఒకప్పుడు ఒక దేశం నుండి ఎక్కడో దూరాన ఉన్న దేశాలకు కూడా ట్రేడింగ్ జరిగేది. దానికి ఎగ్జాంపుల్ సిల్క్ రూట్. మీరు ఈ పిక్చర్‌లో గమనించొచ్చు. చైనా నుండి యూరోప్, ఏషియా, ఆఫ్రికన్ దేశాల్ని కనెక్ట్ చేస్తూ కొన్ని రూట్స్ ఉండేవి. దారి మార్గాలుండేవి. ఆ మార్గాల్లో నుండి ఎక్కువగా చైనా నుంచి సిల్క్‌తో వ్యాపారం చేసేవారు. సిల్క్‌ని ఆ కంట్రీస్‌కి అమ్మేవారనమాట. ఈ రూట్స్‌లో ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా! ఈ రూట్స్‌లో ట్రావెల్ చేస్తూ. అందుకే ఈ రూట్స్‌కి సిల్క్ రూట్ అని పేరొచ్చింది. సో, ప్రీ మోడర్న్ వరల్డ్ 1500 కన్నా బిఫోర్ టైమ్‌లో ప్రీ మోడర్న్ వరల్డ్ అని పిలువబడే కాలంలో సిల్క్ రూట్స్ ద్వారా ఏషియా, యూరోప్, ఆఫ్రికా కనెక్ట్ అయ్యేవి. అండ్ క్రిస్టియన్ ఎరా కన్నా ముందే ఇది చాలా యాక్టివ్‌గా ఉండేది. అండ్ ఈ రూట్‌లో నుంచి చైనా నుంచి సిల్క్, ఇండియా నుంచి స్పైసెస్ ఇంకా టెక్స్‌టైల్స్, యూరోప్ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ఇవన్నీ కూడా ట్రేడ్ అవుతూ ఉండేవి. అమ్మబడుతూ ఉండేవి. అంటే అమ్మడం, కొనడం ఈ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవి. వీటితో పాటు కల్చర్ ఎక్స్‌చేంజ్ అయ్యేది. ఫర్ సపోజ్ చైనా నుంచి అమ్మడానికెళ్ళే వాళ్ళు వాళ్ళ దగ్గరున్న బుద్ధిజంని ఇండియాలో అంటే చూడండి ఇండియా నుంచి బుద్ధిజం స్ప్రెడ్ అవుతూ వచ్చింది వేరే కంట్రీస్‌కి. లైక్ చైనా, జపాన్ వీళ్ళు కూడా బాగా ఫాలో అవుతారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరున్న దేశాల్లో వ్యాప్తి చేస్తూ ఉంటారు. అలాగే మనకి అరేబియన్ కంట్రీస్‌లో ఉన్న ఇస్లాము ట్రేడర్స్ ద్వారా మిగతా ఏషియన్ కంట్రీస్‌కి స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అలాగే యూరోపియన్ దేశాల్లో ఉన్న క్రిస్టియానిటీ మిగతా మిషనరీస్ ద్వారా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ ఫుడ్ కూడా ట్రావెల్ అవుతూ వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నారా మిస్టర్ పొటాటో, మెయిజ్, టొమాటో ఇంకా చిల్లీ. సో, ఇవన్నీ కూడా కాంటినెంట్స్ దాటి ఇవి విస్తరిస్తూ వచ్చాయి. ఫర్ సపోజ్ చూడండి. క్రిస్టోఫర్ కొలంబస్ ఈయనే ఆ వ్యక్తి. ఓకేనా? ఈయనే క్రిస్టోఫర్ కొలంబస్ గారు కనిపిస్తున్నారా? సో, క్రిస్టోఫర్ కొలంబస్ గారు అమెరికాని డిస్కవర్ చేసిన తర్వాత సో, అక్కడ ఈ పంటలన్నీ పండుతాయన్నమాట. ఇవన్నీ కూడా వేరే ఇతర దేశాలకి ట్రాన్స్‌ఫర్ అవుతూ వచ్చాయి. దీనివల్ల చాలా మంది పీపుల్ యొక్క డైట్ మారిపోయింది. అండ్ పీపుల్ యొక్క లైఫ్స్ కూడా మారిపోయాయి. 19థ్ సెంచరీ నాన్న ఈ లెసన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే మన ఛానెల్‌లో నేను ఫుల్ టు ఫుల్, లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ చేశాను. ఒకసారి చూడండి. అలాగే 19థ్ సెంచరీ 1815 నుండి 1914 వరకు గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. కొత్త ట్రాన్స్‌పోర్టేషన్స్ అనేవి ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చాయి. అంటే రైల్వే, స్టీమ్ షిప్ అండ్ న్యూ కమ్యూనికేషన్స్ కూడా ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చాయి. టెలిగ్రాఫ్ ఈ వ్యవస్థలన్నీ కూడా వాడకంలోకొచ్చాయి.
కొలోనియలిజం యొక్క రోల్ ఎలా ఉంది? కాలనీస్ రా మెటీరియల్స్‌ని, లేబర్‌ని సప్లై చేస్తూ వచ్చారు. కాలనీస్ అంటే ఇండియా. మన ఇండియా నుండి చూడండి, ఇండియన్ ఫార్మర్స్‌ని చాలా బలవంతంగా ఇండిగో ప్లాంటేషన్స్‌ని పండించమని, వీటిని ప్లాంటేషన్ చేయమని ఫోర్స్ చేసేవారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో వీటికి డిమాండ్ ఉంది కాబట్టి. ఇండిగో, ఓపియం అనేది ఒక డ్రగ్ లాంటిది. నెక్స్ట్ కాటన్, వీటి యొక్క డిమాండ్ వాళ్ళ దేశాల్లో ఎక్కువుంది. చూడండి పిక్చర్ కనిపిస్తుందా? ఇది ఓపియం. సో, ఇండియన్ ఫార్మర్స్ ఫోర్స్డ్ టు గ్రో ఇండిగో, కాటన్, ఓపియం. ఇది చాలా తక్కువ టైంలో చెప్పే వీడియో కాబట్టి కాస్త ఫాస్ట్‌గా వెళ్తున్నా. ఓకేనా? ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్. ఇండెంచర్డ్ లేబర్ అంటే బాండెడ్ లేబర్ అని కూడా అంటారు. అంటే స్లేవరీగా పని చేయించుకునే దాన్ని వాళ్ళ చేత కాంట్రాక్ట్ సైన్ చేయించుకొని, ఎలాంటి బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా పని చేయించుకునే విధానాన్ని ఇండెంచర్డ్ లేబర్ అంటారు. సో, వీళ్ళు దే వర్ వర్క్డ్ అండర్ కాంట్రాక్ట్. ఇండియా నుంచి చాలా దేశాలకెళ్ళి పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళని ఇండెంచర్డ్ లేబర్ అని చెప్తూ ఉంటామనమాట. దిస్ ఈజ్ ఇండియా. మరి ఇండియా నుండి చూడండి ఆఫ్రికన్ కంట్రీస్‌కి, ఇండియా నుండి మారిషియస్, ఇది మడగాస్కర్ అనమాట. మీకు కనిపిస్తుందా? ఈ దీవి ఉంది చూడండి, ఇది మడగాస్కర్. మడగాస్కర్ పక్కన మారిషియస్ అనే ఐలాండ్ ఉంది. మారిషియస్‌కి, నెక్స్ట్ ఇండియా నుండి ఫిజీకి, నెక్స్ట్ ఇండియా నుండి కరేబియన్ ఐలాండ్స్‌లో చాలా కంట్రీస్ ఉంటాయి. వీటన్నిటికి కూడా మన ఇండియా నుంచి లేబర్ వెళ్లి ఇండెంచర్డ్ లేబర్‌గా పనిచేస్తూ ఉండేవారు. మరి వీళ్ళ కండిషన్స్ బాగుండేవా? అస్సలు కాదు. చాలా లాంగ్ అవర్స్ పనిచేసేవాళ్ళు. బేసిక్ ప్రొవిడెన్స్ ఏమి ఉండేవి కాదు. చాలా తక్కువ జీతాలు. హార్ష్ డిసిప్లిన్. సో, దీన్నే న్యూ సిస్టమ్ ఆఫ్ స్లేవరీ అని పిలిచేవారు. స్లేవరీ అంటే బానిసత్వం. సో, ఇండియన్ ట్రేడ్ అండ్ వరల్డ్ మార్కెట్. మన భారతదేశంలో ట్రేడ్ ఇంకా వరల్డ్‌లో మార్కెట్ ఎలా ఉండేదో చూద్దాం. సో, మన ఇండియా నుండి కాటన్, టెక్స్‌టైల్, స్పైసెస్ ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ అయ్యేవి. మన ఇండియా నుంచి వేరే దేశాలకి అమ్మేవాళ్ళమనమాట. బ్రిటిష్ పాలిసీస్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్, చేతి కళాకారులు ఉంటారు చూడండి, చేత్తో తయారు చేసే టెక్స్‌టైల్స్ కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, వస్తువులు. సో, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ డిస్ట్రాయ్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళ పాలిసీస్ వల్ల. ఇండియా బికేమ్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ రా మెటీరియల్. మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ వేరే దేశాలకెళ్ళట్లేదు అమ్ముడుపోవడానికి. మన దగ్గరున్న రా మెటీరియల్ ఎళ్తున్నాయి. అక్కడ ప్రొడక్ట్స్ తయారయ్యి తిరిగి మన కంట్రీస్ లాంటి కొన్ని కంట్రీస్‌కి అమ్ముకుంటున్నారు. అంటే మన దగ్గర కాటన్‌తో మన కంట్రీలో తయారైన షర్ట్ కొంచెం తక్కువ రేట్‌కొస్తుంది. మరి మన కంట్రీలో నుంచి కాటన్ తీసుకెళ్ళి వాళ్ళ కంట్రీలో ఒక ఫినిష్డ్ గూడ్ తయారు చేసి, సో, ఆ టీ షర్ట్స్, షర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే టాక్స్ అదంతా యాడ్ చేసుకొని చాలా ఎక్కువ ఖరీదుకి మనం కొనుక్కోవాల్సొస్తుంది కదా! సో, మనం లాస్ అవుతున్నామనమాట. గ్రేట్ డిప్రెషన్ 1929 నుంచి 1934 వరకు కొనసాగింది. కాజెస్ ఏంటి? ఓవర్ ప్రొడక్షన్ అయిపోయింది. డిమాండ్ ఏమో పడిపోయింది. అండ్ యూఎస్‌లో స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. దీని ప్రభావం వరల్డ్ మీద చాలా కంట్రీస్ మీద ప్రభావం చూపించింది. చాలా కంట్రీస్‌లో ప్రజలకి ఉద్యోగ అవకాశాలు లేవు. మాసివ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ప్రైజెస్ పడిపోయాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా డిక్లైన్ అయిపోయింది. ఇంపాక్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఆన్ ఇండియా. మన ఇండియా మీద కూడా గ్రేట్ డిప్రెషన్ యొక్క ఇంపాక్ట్ చాలానే ఉంది. అగ్రికల్చరల్ ప్రైజెస్ పడిపోయాయి. ఫార్మర్స్ వాళ్ళు తీసుకున్న లోన్స్ రీపే చేయలేకపోయేవారు. రైతులు చాలా బ్యాడ్‌గా సఫర్ అయ్యారు. ఎక్స్‌పోర్ట్స్ అన్నీ డిక్లైన్ అయిపోయాయి. అదే విధంగా సెకండ్ వరల్డ్ వార్ 1939-1945 వరకు కొనసాగింది. ఇది మీకు తెలిసిందే. బ్రిటన్ సెకండ్ వరల్డ్ వార్‌లో గెలవడం కోసం వాళ్ళ సైనికుల్ని పెంచుకోవాలి కదా! దానికోసం కాలనీస్‌లో ఉన్న సోల్జర్స్‌ని, అంటే మన ఇండియన్స్‌ని, వేరే ఆఫ్రికన్స్‌ని, ఇవన్నీ కాలనీస్ కదా! ఆ సోల్జర్స్ అందరిని కూడా చాలా ఫోర్సబుల్‌గా వాళ్ళతో తీసుకెళ్ళి వార్‌లో ఫైట్ చేయడానికి యూజ్ చేసుకునేవారు. అండ్ ఆ టైంలో మన ఇండియా నుంచి రా మెటీరియల్, సోల్జర్స్ ఇవన్నీ సప్లై అయ్యేవి. సో, వార్ బూస్టెడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. సో, వరల్డ్ వార్ వల్ల మన ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పెరిగిందనమాట. ఆ సోల్జర్స్‌కి యూనిఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ తయారై వెళ్ళేవి. బ్రెట్టన్ వుడ్స్ సిస్టమ్ 1944లో వరల్డ్ ఎకానమీని వార్ తర్వాత స్టెబిలైజ్ చేయడం కోసం ఇన్‌స్టిట్యూషన్స్ కొన్ని క్రియేట్ అయ్యాయి. లైక్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంకా వరల్డ్ బ్యాంక్. దీని యొక్క రిజల్ట్ ఏంటి? ఎక్స్‌చేంజ్ రేట్స్ కంట్రోల్ అయ్యాయి. ఎకనామిక్ స్టెబిలిటీ కూడా ప్రమోట్ అయ్యింది. పోస్ట్ వార్ వరల్డ్ అంటే యుద్ధం ముగిసిన తర్వాత ఎకానమీ ఎలా ఉంది? యూఎస్ చాలా సూపర్ ఎకనామిక్ పవర్‌గా ఎదిగింది. యూరోప్ ఇంకా జపాన్ వాటి యొక్క ఎకానమీస్‌ని మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేసుకునే పనిలో ఉన్నారు. డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా పావర్టీతో స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. పావర్టీ అంటే పేదరికం. ఇదే టైంలో గ్రూప్ ఆఫ్ 77 G77 అనేది ఫార్మ్ అయింది. ఇదేంటి? డెవలపింగ్ నేషన్స్ అందరూ కలిసి గ్రూప్ ఆఫ్ 77గా ఫార్మ్ అయ్యి కొన్ని డిమాండ్స్ కొన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. లైక్ ఫెయిర్ ప్రైజెస్ కోసం, నేచురల్ రిసోర్సెస్ పైన కంట్రోల్ కోసం, న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ NEIO వీటి కోసం. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటే ఎంఎన్‌సీస్ అన్నమాట. సో, కంపెనీస్ ఏవైతే ఎక్కువ దేశాల్లో ఆపరేట్ అవుతున్నాయో వాటిని ఎంఎన్‌సీస్ అంటారు.
సో ఇవి 1920లో మొదటిగా అపియర్ అయ్యాయి. ర్యాపిడ్‌గా చాలా వేగంగా 1950 టైంకి బాగా గ్రో అయిపోతూ వచ్చాయన్నమాట. ఇంపార్టెంట్ ఇయర్స్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఇది. 1492లో కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. 1815లో గ్లోబల్ ఎకానమీ ఎక్స్‌పాండ్ అయింది. ఓకే. ఆహ్, జస్ట్ ఇది తర్వాత చూద్దాం. 1929 గ్రేట్ డిప్రెషన్. నెక్స్ట్ 1939-1945 సెకండ్ వరల్డ్ వార్. ఓకే. 1944 బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ జరిగింది. 1950స్‌లో ఎంఎన్‌సీస్ రైజ్ అయ్యాయి. బిఫోర్ 1500 సిల్క్ రూట్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మ్యాప్ వర్క్ చూద్దాము. ఈ లెసన్ నుంచి ఈ ఏరియాస్‌లో, ఈ లొకేషన్స్‌లో ఖచ్చితంగా మ్యాప్ పాయింట్‌ని బేస్ చేసుకొని ఎగ్జామ్‌లో క్వెషన్స్ వస్తాయి. ఎందుకు అనేది కూడా వివరంగా చెప్తాను చూడండి. అండ్ ఈ లెసన్‌లో మనం ఏషియా, యూరోప్, ఆఫ్రికా, అమెరికా వీటి యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఇవన్నీ సిల్క్ రూట్స్‌కి, గ్లోబల్ ట్రేడ్‌కి రిలేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి వీటిలో ఒకటి ఖచ్చితంగా ఎగ్జామ్‌లో అడగొచ్చు. యూరోప్ వచ్చేసి ఇది నాన్న. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే. సో, ఏషియా, యూరోప్, నెక్స్ట్ ఆఫ్రికా అండ్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఇఫ్ యూ వాంట్ నేను ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ నౌ. రైట్? ఓకే. యెస్. ఖచ్చితంగా కాంటినెంట్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఏషియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అండ్ దిస్ ఈజ్ యూరోప్. యూరోప్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. మన హిస్టరీలో చాలా లెసన్స్‌లో రిపీట్ అయిన కాంటినెంట్ అనమాట యూరోప్. నెక్స్ట్ కంట్రీస్ టు బి మార్క్డ్. వేరే ఏ కంట్రీస్ మార్క్ చేయాలో చూద్దాం. ఓకే. సో, ఇండియా. దిస్ ఈజ్ ఇండియా నాన్న. నెక్స్ట్ ఇండియా పైన చైనా. అండ్ ఇక్కడ యూరోప్‌లో పైన ఉన్న ఈ ఐలాండ్ కంట్రీనే మనం యూకే లేదా బ్రిటన్, యూకే అన్నీ ఇక్కడే మెన్షన్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ యూఎస్ఏ. దిస్ అండ్ దిస్ విల్ బి యూఎస్ఏ. ఇంపార్టెంట్ పోర్ట్ అండ్ సిటీస్ సమ్‌టైమ్స్ అడుగుతారు. లండన్ అడిగితే ఇక్కడ లొకేట్ చేయాలి లండన్. అండ్ బాంబే. ఇక్కడ బాంబే. ఇవి బాంబే ఇంకా లండన్ ఎందుకు అంటే ముంబై అనమాట. ముంబై ఎందుకు అంటే సో ఇట్ ఈస్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ రా మెటీరియల్స్ కాబట్టి. ఐ హోప్ మీకు బానే విజిబుల్‌గా ఉంది. ఒకసారి స్క్రోల్ చేస్తాను చూడండి. ఓకే. నెక్స్ట్ మైగ్రేషన్ రూట్స్. యాహ్! అంటే ఇవన్నీ కూడా మైగ్రేషన్ రూట్స్. మనకి ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేట్ అయిన రూట్స్ కాబట్టి ఇది కూడా ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంది. ఓకే. చూడండి. ఇండియా నుంచి కరేబియన్ ఐలాండ్స్, ఫిజీ, మారిషియస్ ఇవన్నీ అబోవ్ స్లైడ్స్‌లో ఒక స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది చూసుకోండి. అబ్రివియేషన్స్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, డబ్ల్యూబీ అంటే వరల్డ్ బ్యాంక్, ఎన్ఐఈఓ ఇది ఇంపార్టెంట్ న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్, ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్, ఐఆర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్ 1 డబ్ల్యూడబ్ల్యూ అంటే ఫస్ట్ వరల్డ్ వార్ 1, డబ్ల్యూడబ్ల్యూ2 వరల్డ్ వార్ 2, జీడీ అంటే గ్రేట్ డిప్రెషన్. అదేవిధంగా ఐఎల్ఎం ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్, ఈఐసి ఈస్ట్ ఇండియా కంపెనీ, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే యునైటెడ్ కింగ్డమ్, G77 గ్రూప్ ఆఫ్ 77 కంట్రీస్, BWS బ్రెటన్ వుడ్స్ సిస్టమ్. సో హిస్టరీలో ఈ లెసన్ నుంచి మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ నుంచి 1 మార్క్ క్వెషన్స్ 2 వస్తాయి. 2 మార్క్స్ క్వెషన్ ఒకటి వస్తుంది. మ్యాప్ పాయింటింగ్ 2 ఇంటర్నల్ చాయిస్. సో ఈ వీడియోలో ఏవైతే మ్యాప్స్ ప్రొవైడ్ చేశానో అవన్నీ చాలా బాగా చదవండి. చాలా బాగా. ఓకే. నెక్స్ట్ సో 1 మార్క్ క్వెషన్స్ కొన్ని ఇంపార్టెంట్‌వి ప్రొవైడ్ చేశాను. గ్రేట్ డిప్రెషన్ అక్కర్డ్ ఇన్ 1929 చాలా ఇంపార్టెంట్. IBRD full form International Bank for Reconstruction and Development. What is indentured labor? It is a type of labor where the worker is forced to work and live outside his residence. ఇండెంచర్డ్ లేబర్‌లో వర్కర్ చేత బానిసత్వంగా స్లేవరీ లాగా ఫోర్స్‌గా వర్క్ చేయించుకుంటారు. ఓకేనా? వై వాస్ వరల్డ్ వార్ 1 కాల్డ్ ఫస్ట్ ఇండస్ట్రియల్ వార్? వరల్డ్ వార్ 1ని ఫస్ట్ ఇండస్ట్రియల్ వార్ అని ఎందుకంటాం? ఎందుకంటే ప్రపంచం మొట్టమొదటిగా ఇండస్ట్రియల్ మేడ్ గూడ్స్‌ని చూసింది ఎస్పెషల్లీ వెపనరీస్ అనమాట. మెషిన్ గన్స్, ట్యాంక్స్, ఎయిర్ క్రాఫ్ట్, కెమికల్ వెపన్ ఇవన్నీ మ్యాసివ్ స్కేల్‌లో యూజ్‌లోకి వచ్చాయి కాబట్టి అండ్ దీస్ ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ మోడర్న్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. అందుకే వరల్డ్ వార్ 1ని ఇండస్ట్రియల్ వార్, ఫస్ట్ ఇండస్ట్రియల్ వార్ అని కూడా అంటారు. వాట్ డు యూ మీన్ బై G77 కంట్రీస్? సో గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్‌ని G77 అంటాం. బ్రెటన్ వుడ్ ట్విన్స్ అంటే ఎవరు? ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్. హూ డిస్కవర్డ్ అమెరికా? క్రిస్టోఫర్ కొలంబస్. హూ గేవ్ ద స్లోగన్ ఇంక్విలాబ్ జిందాబాద్? భగత్ సింగ్. అండ్ 2 మార్క్స్‌కి సంబంధించి సెపరేట్ ఆల్ 2 మార్క్స్ వీడియో అని చెప్పి మన ఛానెల్‌లో వీడియో ఉంది. నేను చేశాను. లైవ్ సెషన్స్‌లోకెళ్ళి చూడండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఈ వీడియో యాస్ మెనీ యాస్ పాసిబుల్ మీ 10th క్లాస్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇట్ విల్ బి గ్రేట్‌లీ బెనిఫిషియల్. అండ్ వన్ మోర్ థింగ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బై బై.